ఇప్పుడైతే మేమైతే ఒక వీడియో అయితే వేయబోతున్నాం. ఆ వీడియో పేరు స్నాక్స్. ఓకే, ఫస్ట్ మీరు ఈ పిండిని అయితే తీసుకోవాలి. ఈ పిండిని జల్లలో పట్టాలి. ఓకేనా? మా చెల్లి వేస్తుందంటే కొంచెం ఇంతైతే వేసుకోవాలి. ఇంత అంతే కదా. ఇంత మీకు తగినట్టు వేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పిండిని. కానీ మీరు అట్లనే వేసుకున్నారు అనుకో పురుగు ఆడుతుంది. కొంచెం వేసుకోకూడదు, అట్లనే జల్లలో పట్టాలి. ఓకేనా? నెక్స్ట్ జీలకర్ర అయితే వేసుకోండి. అంతే మిక్సీ వేసుకోవాలి. జీలకర్ర, పసుపు నెక్స్ట్ పసుపు, కారం నజ్మా వేస్తుంటే నువ్వు కలుపు. కారం ఫ్రెండ్స్, కారం అయితే కొంచెం మీకు కూడా తగినట్టు వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోవాలి. చాలు. నెక్స్ట్ కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఓకేనా? మొత్తం అయితే వేసేసుకోండి. వాము లైట్గా వేయండి మమ్మీ. ఓకే, నెక్స్ట్ వాము ఘాటు ఉంటుంది. కొంచెం వేసుకోవాలి. వాము ఎక్కువ వేయద్దు, ఘాటు ఎక్కువ వస్తుంది. చాలు. ఇంకొంచెం ఏమమ్మా? ఇంకొంచెం అండి. నేనైతే మా చెల్లి వేస్తూ ఉంటానంటే నేను కలుస్తూ ఉండాలంట. ఇదైతే ఏదో పచ్చడి అన్నది. పిన్ని ఇదేంటి? అది అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు. అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టాలి. చేత్తో కనాలమ్మా. కొంచెం కొంచెం నూనె అయితే పోసుకోవాలి. కొంచెం నూనె అయితే పోసుకోండి. అది ఏ పిండో చెప్పలేదు ఫస్ట్. చపాతి పిండి. సారీ ఫ్రెండ్స్, నేను చెప్పలేదు. అదేదో తొందర పడినాం మేము. అందుకే చాలా సేపటి నుంచి ఛార్జింగ్ అయితే లేదు దాంట్లో. అందుకే చాలా సేపటి నుంచి వెయిట్ చేసినాం వీడియో. మీరు కూడా కొంచెం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వాటర్ బాగా కలుపు మమ్మీ. ఇంకా కొంచెం మిక్స్ చేద్దాన్ని. మిక్స్ అయితే కొంచెం అయితే వేసుకోవాలి. ఇట్లా మిక్స్ అయితే వేసుకోవాలి. వాటర్ పెట్టండి. రెండు కనపడాలి. చాలు. వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఏదో బాగా కలుపుకోవాలి. అరే ఆగున చేసే కదా. మంచిగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ పక్కకు అయిపోయినాయిగా వేసేసుకున్నాం. బియ్యం చపాతీ లాగా అయితే కలుపుకోవాలి. ఇద్దరు చేసినాక తింటావు కానీ ఎట్లయినా. ఇంకా కొన్ని వాటర్ పోయినాయి. ఇంకా కాలే. ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉప్పు వేయాలి. మళ్ళీ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా కాలేపిండి. డోర్ మీద పోయి ఏదో లైట్ ఆన్ చేయండి. డోర్ మీద ఉప్పు కొంచెం. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇంకా
కొంచెం ఇంక ఇయ్యనర్జున్. ఇంతైతే ఉప్పు వేసుకోవాలి. వేయండి దీంట్లో అయ్యే అంత అయితే వేసుకోవాలి ఉప్పు. ఇంకొంచెం ఇంకొంచెం అది పిండికి తగినంత వేయి. ఇంకేయాలి. పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకోవాలి. మంచిగా కూర్చోవాలి. ఇంకా వాటర్ 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 అయితే అవసరం లేదు guys, ఇది అవసరం లేదు. వాటర్ పోయినండి. కొంచెమే పోయి, ఎక్కువ పోయకు. ఇంకా కొన్ని కొంచెం అంటే కొంచెం చాలు. వేయి ఇంకొన్ని వేయాలన్న. ఇంకొన్ని కొన్ని ఇంకా మరి జోరు చేశారు అందరు కలిసి. తెలుసు నాకు. మొత్తం బయట మరి అది ఇంత చిన్న ఉంది గిన్నె. ఇంత చాలా మంచిగా పిండి లాగా కలుపుకోండి, చాలా మంచిగా వస్తుంది. మీరు మా స్నాక్స్ చేసుకొని సూపర్ ఉంటాయి. ఓకేనా? పిండి సమ్ వాటర్ వాటర్ వేయనచ్చు. కొంచెం ఆయిల్ వేసుకున్నావా? కొంచెం వేసుకో, కొంచెం. కొంచెం అయితే వాటర్ వేసుకొని తిన్నట్టు కుప్పలు కుప్పలు. మరి ఇక్కడ పిండి ఉంది ఇంకా కలపాలి. ఏదో ఒకసారి చెక్ చేస్తా, నేను చెక్ చేస్తా. ఫ్రెండ్స్ కొన్ని సార్లు అంటే మాకు రాదు కదా, మేము చిన్నపిల్లలు మేము కొంచెం చిన్నపిల్లలం కదా, అందుకే మా పిన్నికి కూడా ఒక్కొక్కసారి ఇస్తాం. ఎందుకంటే మీరేం అనుకోకూడదు ప్లీజ్. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఫ్రెండ్స్. ఇంత పెద్ద ప్రాసెస్ నర్సరీ పిల్ల నువ్వు నర్సరీ కానీ థర్డ్ క్లాస్. నేనే చిన్న. నా ఫేవరెట్ టీచర్ అయితే దుర్గా టీచర్. సేమ్ మాకు ఫ్రెండ్లీ ఉంటది దుర్గా టీచర్ అయితే. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చేసేసుకున్నాం. ఈ వీడియో అయితే ఎవరు చూస్తారో కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్. ఆయిల్ కొంచెం వేసుకోండి మమ్మ. ఆయిల్ వేయవా కొంచెం? ఆయిల్ కొంచెం ఆయిల్ తోడా హిందీ వర్షం లేదు. చాలు. ఆయిల్ ఫుడ్ ఐ లైక్, అందుకే నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను. గుద్దాలి, గుద్దుతే అలా అవుతుంది. గుద్దుతే చపాతీ పిండి ఇంతైతే చాలు తీసుకోవడం. ఇంకా 5 minutes తర్వాత చేసుకుందాం. ఓకేనా?